హాయ్ అండి, నేను మీ లక్ష్మిని. ఈరోజు వంటకం సంక్రాంతి స్పెషల్గా కరకరలాడే కమ్మటి కార బూందీ తయారు విధానం చూద్దాం. ఈ కార బూందీ కొలతల ప్రకారంగా చేయండి. కరకరం అని చాలా కమ్మగా ఉంటుంది. తోకలు రాకుండా ముత్యాలు లేక బాగా వస్తాయి. ఈ బూందీ కొరకు ఇంత గిన్నె తీసుకొని నేను 2 గిన్నెల శనగపిండి తీసుకున్నా. మీరు ఎంత గిన్నె కావాలంటే ఆ గిన్నెతోటి 2 గిన్నెలు తీసుకోండి. ఇలా తీసుకొని పెద్ద గిన్నెలో ఇలా పోయండి. ఈ శనగపిండి జల్లించుకొని పెట్టుకున్న శనగపిండి అండి. ఇలాగ పెద్ద గిన్నెలో పోసి దీనికి 4 స్పూన్ల బియ్యం పిండి వేయండి. ఈ బియ్యం పిండి వేస్తే మనకు కరకరం అని నూనె పీల్చకుండా ఎన్ని రోజులున్నా కూడా మెత్తబడకుండా బాగుంటుంది కార బూందీ. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేయండి. ఈ సాల్ట్ ఎక్కువ సరిపడా వేయాల్సిన అవసరం లేదు, కొద్దిగా వేస్తే చాలు. వేసి ఇలా కలపండి. దీనికి ఇంకా వంట సోడా వేయాల్సిన అవసరం లేదు. మనం బూందీ చాలా పలుసగా కలుపుకొని పిండి బూందీ వేస్తుంటాం. ఎంత కావాలంటే అంత మనకు పొంగి కరకరం అని ఉంటాయి. ఇంకా మనం వంట సోడా వేయాల్సిన అవసరం లే. వంట సోడా వేస్తే నూనె ఎక్కువ పీల్చి డబ్బాలో పోసుకుంటే కూడా అడుగుకి వచ్చేస్తుంది నూనె. మనకు తింటుంటే తినబుద్ధి కాదు. వంట సోడా లేకుండానే చేస్తే బూందీ బాగుంటుంది. ఇలా కలపండి మొత్తం కలిసిపోయే వరకు. కలిపి దీనికి సరిపడా వాటర్ పోయండి. ఒక్కసారి వాటర్ పోయకుండా ఇలా కొంచెం కొంచెం పోస్తూ ఉండలు లేకుండా బాగా కలుపుకోండి. ఇలా మొత్తం కలిసిపోయే వరకు చిన్న చిన్న ఉండలు ఉంటాయి. ఆ ఉండలు కూడా ఇలా కలిసిపోయే వరకు ఇలా కలిపి ఇలా లూజ్గా వచ్చే వరకు కలపండి. నేనైతే పిండి పోసిన గిన్నెతోటి గిన్నె పావు వాటర్ పోసుకున్నానండి. మన పిండిని బట్టి ఒక్కొక్కసారి గిన్నెన్నర వాటర్ కూడా పడుతుంది. ఇలా పోసుకొని ఇలా కలపండి. ఇలా ఉంటే మనకు బూందీ బాగా వస్తుంది. గుండ్రంగా ముత్యాలు లేక. పొయ్యి మీద నూనె వేడి అయింది. ఈ నూనె బాగా కాగాలి. మనం వేయంగానే బూందీ బాగా రౌండ్గా వచ్చేటట్టు కాగాలి. ఇలా కాగిన తర్వాత ఇలా బూందీ గంటె తీసుకొని ఇలా పోయండి. 1 గంటె పోసి ఇలా నెమ్మదిగా అనండి. మరి స్పీడ్గా అనొద్దు. ఇలా అని ఈ బూందీని అటు ఇటు తిరిగేస్తూ వేయించండి బాగా వేగే వరకు. ఇది బాగా కలర్ వచ్చే వరకు వేగితే బాగుంటుంది. ఇలా వేయించండి. ఇదంతా వేగిన తర్వాత ఇలా రావాలండి కలరు. ఈ కలర్ వచ్చే వరకు వేయించి తీయండి. ఇది గరిటెలోకి తీసి నూనె ఒడిచిన తర్వాత ఇలాగ ఒక బేషన్ తీసుకొని వేయండి. వేసి ఈ బూందీ చూడండి ఇలాగ బూందీ పట్టుకొని ఇలా నలిపితే కరకరం అని ఇలా మొత్తం నలిగిపోవాలి. అప్పుడే మనకు పర్ఫెక్ట్గా వచ్చినట్టు బూందీ. ఇప్పుడు బూందీ గంటకి ఏమైనా పిండి ఉంటే ఇలా తుడిసేయండి. మనకు ఓర్లు మూసుకుపోకుండా ఉంటాయి. మరొక వాయి కూడా వేయండి. వేసి అది కూడా ఇలాగే వేయించండి. అంత పిండి అంతా అయిపోయే వరకు వేయించండి. నాదైతే అంత అయిపోయిందండి. ఇప్పుడు పల్లీలు 1 టీ గ్లాసుడు పల్లీలు వేయండి. వేసి ఇవి కూడా నూనెలో పెట్టి ఇలా వేయించండి వేగే వరకు. ఇలా వేయించి ఇవి బూందీలో పోయండి. ఎల్లిపాయలు పొట్టు తీయని ఎల్లిపాయలు కచ్చపచ్చగా దంచి అవి కూడా ఇలాగ వేయించి బూందీలో వేయండి. వేసి కరివేపాకు కూడా వేయించండి. అది కూడా బూందీలో వేయండి. వేసి జీడిపప్పులు అవి కూడా ఇలా వేయించండి. వేయించి ఇవి కూడా బూందీలో వేయండి. ఇవన్నీ వేసి 1 కప్పు తీసుకొని మీకు కావాల్సినంత కారం, సరిపడా సాల్టు, కొద్దిగా పసుపు, ధనియాల పొడి 1 స్పూను, జీలకర్ర పొడి 1/2 స్పూను వేసి ఇవన్నీ బాగా కలపండి. ఇవి ఒకసారి ఇలా కలిపి బూందీ మీద చల్లుకుంటే మనకు బూందీ బాగా కలుస్తుంది. కారం, ఉప్పులు, మసాలాలు ఇలా చల్లుకొని కలపండి. బాగా కలిసిపోతుంది. ఊకే అన్నీ వేసి కలిపేకంటే కూడా ఇలా కలుపుకుంటే బాగా కలుస్తుంది. ఇప్పుడు ఈ బేషన్ తిప్పుకుంటూ ఇలా కలపండి. బాగా కలిసిపోయే వరకు ఇలా బాగా కలుపుకుంటే మొత్తం కలిసిపోతుందండి. చూడండి బాగా కలిసిపోయింది. ఇలా బాగా కలిపేశాను. అయిపోయింది సంక్రాంతి స్పెషల్గా బూందీ, కార బూందీ. ఈ సంక్రాంతికి మీరు కూడా ఇలా చేయండి. ఈ కార బూందీ పిల్లలకు లంచ్ బాక్స్లో పెట్టనీకే, మనం టీ తాగినప్పుడు తిననీకే చాలా బాగుంటుందండి. ఇది 15 రోజులు 20 రోజులు నిల్వ ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే
సబ్స్క్రైబ్ చేయండి.